ఓం శ్రీ గురుభ్యో నమః. మహాకుంభమేళ ఇస్ గోయింగ్ ఆన్. 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఇటువంటి అవకాశం అని అంటున్నారు. బట్ ఇలాగా స్పెసిఫిక్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్లో వెళ్ళి స్పెసిఫిక్ వాటర్ బాడీస్లో మునిగి రండి, టేక్ ఎ డిప్ ఇన్ ఎ సర్టన్ వాటర్ బాడీ అండ్ కమ్ అనేది ఋషులు మనకి చెప్తూనే వచ్చారు. పుష్కరాలు కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ, లేకపోతే ఇలాంటి కుంభమేళ కానీ, ఇవన్నీ కూడా వీఆర్ బేసికలీ టెలింగ్, మీ ఇంటి నుంచి బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళి అక్కడ మునిగి ఆ జలదేవతకి నమస్కరించి మళ్ళీ రండి అంటున్నారు. సో ఇన్ దిస్ వీడియో లెట్ us try to understand what is actually happening here. Why are they asking us to go and take bath in a certain water body and that too in a certain time of the year etc. And ఒక rhythm లాగా ఉంది every 12 years అవన్నీ. సో let us try to understand that part. And also అలాంటి వాటికి వెళ్ళలేకపోతే what is the other alternative that we have, or what can we do to take benefit of that time period although we are not able to go there. ఇప్పుడు ఈ కుంభమేళా కూడా చాలా కోట్ల మంది వెళ్తున్నారు, కానీ అక్కడ ఉన్న రద్దీకో, లేకపోతే అక్కడ ఉన్న జనాలకి భయపడో, లేకపోతే లాజిస్టిక్స్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, జాబ్, దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై మెనీ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఏబుల్ టు గో యాజ్ వెల్. సో వెళ్ళలేని వాళ్ళు వాట్ కెన్ వీ డూ అనేది కూడా విల్ లుక్ అట్ ఇట్ ఇన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద వీడియో. మన సనాతన ధర్మంలో ఉండే ఎన్నో విషయాలు, ఎన్నో రిచువల్స్, ఎన్నో యాక్షన్స్ దట్ ద రిషీస్ హ్యావ్ గివెన్ అస్, వీటి వెనక యాక్చువల్ ఎసెన్స్ ఏంటి, యాక్చువల్ థాట్ ప్రాసెస్ ఏంటి, వాట్ వాస్ ద రిషి హృదయం బిహైండ్ టెలింగ్ అస్ టు డూ దిస్ అనేది ఎక్స్ప్లోర్ చేసి బయటకు తీసుకురావాలనేది కరిష్య సంకల్పం. దట్ ఈస్ వై వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ అండ్ దిస్ ఛానల్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు యువర్ లైఫ్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ షేర్ ఇట్ విత్ అదర్ పీపుల్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఆఫ్ వాల్యూ, ప్లీజ్ ఆల్సో subscribe. Having said that, let's jump into the actual topic. So first of all, ఒక వాటర్ బాడీ దగ్గరికి ఒక పర్టికులర్ డ్యూరేషన్లో వెళ్ళడానికి ఉండే రీజన్ ఏంటంటే, జలం కెన్ బి కొరిలేటెడ్ విత్ మనస్సు, అవర్ హార్ట్ అండ్ ఎమోషన్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఇఫ్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ అండ్ ట్యూన్ ఇట్ యూజింగ్ ఎ సర్టెన్ పంచభూతాల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తోటి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే కనుక జలం ఈజ్ ద మోస్ట్ సూటెడ్ ఫర్ ఇట్, రైట్? అందుకనే భక్తి మార్గంలో ప్రతి గుడి పక్కన పుష్కరిణి స్నానం, ఆ నది స్నానాలకి పూజలు, ఇవన్నీ రావడానికి కారణం భక్తి మార్గం ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్, అండ్ ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. సో హార్ట్ని ట్యూన్ చేసుకోవడానికి జలం ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. ఓకే, సో దట్ ఈస్ ద రిలేషన్షిప్. అండ్ ఒక సర్టెన్ టైంలో వెళ్ళడము, వెన్ ద ప్లానెటరీ కాన్ఫిగరేషన్ ఈజ్ అ సర్టెన్ వేలో వెళ్ళడము అంటే ఏంటంటే, ఫర్ రిషీస్ ఆస్ట్రాలజీ ఈజ్ లైక్ అ స్పిరిచువల్ GPS. ఓకే, టుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ హౌ టు కమ్ టు యువర్ హోమ్, you will give them a Google Maps location or you will give them some landmarks. The rishis in their meditation వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అంటే, in certain places, in certain water bodies, during certain times of the year, the spiritual energy is more. ఒక సర్టన్ దైవతా శక్తి అందులోకి ఇముడుతుంది. ఆ టైంలో అక్కడికి హ్యూమన్ బీయింగ్ వెళ్ళి స్నానం చేసి, సాధకుడు వెళ్ళి వస్తే కనుక ఇట్ ఈస్ బెనిఫిటింగ్ దెమ్ ఇన్ అ సర్టన్ వే. ఇప్పుడు ఇది థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా మనకు అందే విధంగా ఇవ్వాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ దే టేక్ ఎ రెఫరెన్స్ పాయింట్ విచ్ విల్ నాట్ చేంజ్. అంటే ఈ కొండ దగ్గర ఉన్న నది దగ్గరికి వెళ్ళండి అని చెప్తే కనుక రేపొద్దున ఆ కొండ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాట్ ఈస్ దట్ దే కెన్ టేక్ యాజ్ అ రెఫరెన్స్ పాయింట్ విచ్ విల్ నాట్ చేంజ్ అంటే కనుక దే టుక్ ద ప్లానెట్స్. బికాస్ అర్త్కి రిలేటివ్గా ఉండే ప్లానెటరీ మోషన్ అలాంగ్ విత్ ద సన్ అండ్ ద మూన్ అంత తొందరగా మారేది కాదు. ఇట్ విల్ ఆల్సో చేంజ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బట్ ఇట్ విల్ నాట్ చేంజ్ సో ర్యాపిడ్లీ. అందుకని దే పిక్ దాట్ యాజ్ అ రెఫరెన్స్ పాయింట్ అండ్ దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ చేసి మనకి ఈ రిథమ్ అంతా ఇచ్చారు. So whenever Pushkaralu happens or Kumbh Mela, Mahakumbh Mela happens, they are trying to tell us that at this time in this water body, the spiritual energy is at its peak. And depending on your Rasi, or for some events it is for everybody, you can go there and take a dip and it is going to help you in your sadhana. So అటువంటి క్యాల్కులేషన్ మనకి చేసి ఇచ్చేసారు so that we can go and take advantage. There are other water bodies like for example తిరుమల స్వామివారి టెంపుల్ దగ్గర స్వామి పుష్కరిణి ఉంది. దానికి నిత్య పుష్కరాలు అంటే దాట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ తపశక్తి బై ద రిషీస్. అక్కడికి ఏ టైంలో వెళ్ళి మునిగి వేసినా మనకు ఆ బెనిఫిట్ అందుతుంది. సిమిలర్లీ ఆల్ ద రివర్స్, దే ఆర్ ఆల్ హ్యావింగ్ డిఫరెంట్ దేవతా అంశాస్ విత్ ఇన్ దెమ్ డిపెండింగ్ ఆన్ అవర్ రిసెప్టివ్నెస్. ఇప్పుడు టాప్ రిసెప్టివ్నెస్లో ఉన్న ఒక సాధువు కానీ, ఒక ఋషి కానీ వెళ్తే ఆయన ఏ టైంకి వెళ్ళినా ఆ నది నుంచి, ఆ అమ్మవారి నుంచి హీ కెన్ టేక్ మ్యాక్సిమం. బట్ నార్మల్ పీపుల్ హూ ఆర్ నాట్ గ్రేట్ గురూస్, అలాంటి వాళ్ళు వెళ్ళినా అంటే వీళ్ళకి రిసెప్టివ్నెస్ అంత టాప్కు లేకపోవచ్చు, బట్ స్టిల్ మనలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా, ఆర్ నాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ రిసెప్టివ్నెస్ రావడానికి
దే హ్యావ్ గివెన్ సర్టన్ టైమ్స్ వేర్ ద సిగ్నల్స్ ఆర్ వెరీ హై ఓవర్ దేర్. సో మన రిసెప్టర్ కొద్దిగా లో ఉన్నా సరే యూఆర్ స్టిల్ ఏబుల్ టు టేక్ సమ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని ఇచ్చి దే హ్యావ్ అరేంజ్ దీస్ పుష్కరాలు అండ్ కుంభమేళా అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వేర్ వీఆర్ సేయింగ్ ఓకే, హై లెవెల్లో వీఆర్ జస్ట్ అండర్స్టాండింగ్ దట్ ఒక టైంలో ఒక వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళడం వల్ల మన మైండ్ని, మన ఎమోషన్స్ని మనము గవర్న్ చేయగలుగుతాం, ఇన్ ఎ సర్టన్ డైరెక్షన్ ట్యూన్ చేసుకోగలుగుతాం. నౌ ఇఫ్ ఇప్పుడు ఈ కుంభమేళాయే ఉంది, బికాస్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ దేర్, దట్ రద్దీ, దట్ ద పొల్యూషన్ ఇన్ ద వాటర్కి భయపడో, లేకపోతే ద లాజిస్టిక్స్, సో దేర్ ఆర్ మెనీ రీజన్స్ వై మెనీ ఆర్ నాట్ ఏబుల్ టు గో టు కుంభమేళా. వెళ్ళలేని వాళ్ళకి వాట్ ఈస్ ద సొల్యూషన్? సో ఐమ్ గోయింగ్ టు గివ్ ఎ 5-step ప్రాసెస్. ఈ 5-step ప్రాసెస్ని మీరు యూ కెన్ స్టార్ట్ whenever, and I will explain to you how it is related. So imagine if you are hearing that okay, Pushkaralu is happening in certain river, you are not able to go, or somebody is going to a Tirtha Yatra, or somebody is going to Manas Sarovar Lake, or somebody is going to Kumbh Mela, you are not able to go, but you want to recreate that same dip inside of you. అదే సేమ్ మునక నీలో నువ్వే రీక్రియేట్ చేసుకోవడం ఎలా? సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఏ రోజైతే ఆ సంకల్పం వచ్చిందో మైండ్లోకి, ఆ రోజు నుంచి pick the nearest festival or the nearest Paurnami or the nearest Amavasya after crossing at least 30 days. అంటే ఈ రోజు నుంచి ఫస్ట్ 30 days కౌంట్ చేసేసుకొని ఆ 30 days తర్వాత వచ్చే ఇమీడియట్ ఫెస్టివల్ కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య కానీ జస్ట్ పిక్ దట్ అండ్ యాంకర్ దట్ అండ్ సే ఓకే, దట్ ఈస్ మై ఎండ్ గోల్. ఓకే, యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ నౌ, యూ హ్యావ్ టు రీచ్ దట్ డేట్. ఓకే, ఇన్ బిట్వీన్ 30 days ఉండొచ్చు, 35-40 days, వాట్ ఎవర్, ఎన్నో డేస్ గ్యాప్ ఉంది. ఓకే, నౌ సెకండ్ స్టెప్ నెంబర్ 2, pick one habit or addiction or something that you don't like which you want to remove. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు నెట్ఫ్లిక్స్ ఎక్కువసేపు చూసేస్తున్నాను, ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నాను, ఐ హ్యావ్ సమ్ ఎడిక్షన్ దట్ ఐ వాంట్ టు రిమూవ్ అని ఒక సంకల్పం ఉందనుకోండి. జస్ట్ ఆ సంకల్పాన్ని రిమూవ్ చేయడానికి ఈ రోజు నుంచి నేను అనుకున్న పాయింట్ వచ్చేదాకా ఐఎమ్ గోయింగ్ టు స్ట్రగుల్, ఐఎమ్ గోయింగ్ టు ట్రై మై లెవెల్ బెస్ట్ అని ఒక సంకల్పం చేసుకుని ఆ జలదేవత ఎక్కడైతే మనం మునక వేయాలనుకుంటున్నామో మానసికంగా ఆ జలదేవతకి, మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి ఒకసారి నమస్కారం చేసి, మీకు గురువు గారు ఉంటే ఆయనకి నమస్కారం చేసి, దెన్ you take the blessings of all these people along with your sankalpam and you say from today onwards until that day నేను ఈ పర్టికులర్ హ్యాబిట్ని ఆపేస్తున్నాను. ఓకే, సో స్టెప్ 4లో ఏమవుతుందంటే, ఆ హ్యాబిట్ ఆపేయాలి అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ ఆ అర్జ్ అనేది పోదు. సో ఆ అర్జ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, లెటస్ సే నేను ఇన్స్టాగ్రామ్ చూడొద్దు అనుకుంటున్నాను, బట్ వెనెవర్ నాకు తెలుసో తెలియకో సబ్కాన్షియస్గా నా ఫోన్ ఓపెన్ చేసేస్తాను, అన్లాక్ చేస్తాను, దెన్ ఐ స్టార్ట్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఐఎమ్ లుకింగ్ అట్ రీల్స్, ఆటోమేటిక్గా అర్జ్ వస్తుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ నోటీసింగ్ దట్ అర్జ్ ఈస్ కమింగ్ బ్యాక్, ఆ అర్జ్ని ఆపేస్తున్నారు కదా, సో దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వాక్యూమ్ ఇన్ యువర్ మైండ్. అంటే మనసులో అదొక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. అంటే యాక్చువల్గా ఆ హ్యాబిట్ మీ లైఫ్లోకి వచ్చినదే ఒక ఎమోషనల్ గ్యాపో, స్పిరిచువల్ గ్యాపో మీకు తెలియలేదు, అది ఫిల్ చేయడానికి ఈ అడిక్షన్ వచ్చి కూర్చుంది అనమాట. ఇప్పుడు అది తీసేస్తున్నాం కదా, దట్ గ్యాప్ స్టార్ట్ షోయింగ్. ఇప్పుడు ఆ గ్యాప్ని యూ హ్యావ్ టు ఫిల్ విత్ సంథింగ్ టు డూ విత్ దైవం. అంటే వెన్ ఎవర్ దట్ అర్జ్ కమ్స్, ఇఫ్ పాసిబుల్ మీ ఇంటి పక్కనే ఒక గుడి ఉంటే గుడికి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఫేవరెట్ భజన వినొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు, లేకపోతే ఒక పెద్ద ప్రవచనం పెట్టుకుని యూఆర్ లిసనింగ్ టు దట్ ప్రవచనం, ఆర్ ఒక మంచి బుక్ తీసుకుని దైవానికి సంబంధించి యూ రీడ్ దట్ బుక్. ఏదో ఒక యాక్టివిటీ అబౌట్ గాడ్. వెన్ ఎవర్ ఆ అర్జ్ వచ్చిన ప్రతిసారి యూ ఆర్ గోయింగ్ టు రీప్లేస్ దట్ విత్ దిస్ యాక్టివిటీ అంటిల్ యూ రీచ్ దట్ డేట్ దట్ యూ ఇనిషియల్లీ ప్లాన్డ్. ఓకే, ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్టెప్ 5లో విత్డ్రావల్ సిండ్రోమ్స్ అంటారు. అంటే ఈ అర్జ్ అంత తొందరగా పోయేది కాదు, అది ఇట్ గెట్స్ సో డిఫికల్ట్ అట్ సర్టన్ పాయింట్. మనం ఎంత వద్దనుకుంటున్నా హ్యాబిట్ మనల్ని ఇట్లా ఓవర్కమ్ యాజ్ అస్, అండ్ మనం అనుకున్నా కూడా ఏం కాదులే ఈసారికి ఇంకా చూసేయని అంటుంది, లేకపోతే ఈసారికి ఏం పర్లేదు అంటుంది. ఇట్ విల్ సమ్హౌ ట్రిక్ అవర్ మైండ్. బట్ ఇఫ్ యూ ఆర్ అమాంగ్ ద ఫ్యూ పీపుల్ హూ కెన్ బీట్ దట్ అర్జ్, అంటే అది ఎంత టెంప్ట్ చేసినా లేకపోతే ఎంత చెప్పినా సరే, ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఏబుల్ టు స్టిక్ ఆన్ టు ఇట్, దెన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రీచ్ దట్ ఎండ్ డేట్, ఆ రోజున ఏమవుతుందంటే యూ విల్ బీ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ దట్ బిగ్ బ్లిస్ ఆఫ్ విక్టరీ అనమాట. అంటే జయించాను నేను, దీన్ని ఇన్ని రోజులు నేను ఆపగలిగాను, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ అనే ఒక హ్యాపీనెస్ ఉంది చూసారా. ఆ హ్యాపీనెస్లో మీ మనసు మునక వేస్తుంది. అంటే యువర్ హార్ట్ విల్ డిప్ ఇన్ దట్ టీయర్స్ ఆఫ్ జాయ్. సో యు ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ పుష్కరిణి ఆర్ ఎ కుంభమేళా ఆర్ సమ్ జల ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇన్ ద సొసైటీ. యు ఆర్ యూజింగ్ దట్ సేమ్ టైమింగ్ టు ట్రాన్స్ఫార్మ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఇన్సైడ్.
అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇది గనక మీరు చేయగలిగితే ఆ ప్లేస్కి వెళ్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ఇట్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ బై స్టేయింగ్ వేర్ యు ఆర్. సో ఈ విధంగా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వెన్ కుంభమేళాస్ అండ్ పుష్కరీస్ వేర్ హ్యాపరింగ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో గురుకులాలు ఉన్నప్పుడు చక్కగా గురువు గారు పిల్లలు శిష్యులు అందరూ కలిసి దే యూస్ టు గో. అండ్ గురువు గారికి ప్రతి ఒక్క శిష్యుడు పుత్రుడిలానే లేకపోతే పుత్రురాలు కానీ. సో ఆయనకి తెలుసు ఆ పిల్లవాడు లేకపోతే ఆ పిల్లలో ఏమున్నాయి, ఏం గుణగుణాలను నేను అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న సాధనలు ఇచ్చి అదిగోండి అక్కడికి వెళ్ళేసరికల్లా మీరు మొత్తం సెట్ చేసుకోవాలి. అండ్ అక్కడికి మునక వేసిన తర్వాత ఆ అమ్మవారికి నువ్వు మొత్తం సమర్పించేసుకోవాలి. అంటే చిన్నపిల్లలకి ఇట్లాంటివి ఉండేవి. ఆబ్వియస్లీ సాధనలో పై స్థాయిలో వెళ్ళిపోయే వాళ్ళకి అంటే మంత్ర తంత్ర యంత్ర సాధనలోకి వెళ్ళే వాళ్ళకి గురుముఖత మంత్రోపదేశాలు దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. బట్ బేసిక్ లెవెల్లో మనం సాత్వికంగా మాట్లాడుకునేటట్టయితే దిస్ ఈజ్ వాట్ యూ కెన్ డూ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు గో అండ్ యాక్చువల్లీ టేక్ ఎ డిప్ in certain water body at a certain time. You can still take advantage of the same sitting where you are by applying this concept within you. I hope this was helpful, and this is going to help you beat at least 2 or 3 things that you don't like about you. Last but not the least, ఒక్కసారి మళ్ళీ మనం ఈ ఋషుల వాళ్ళ జీనియస్కి ఇంకొకసారి మనం నమస్కరించుకుంటూ వాళ్ళ థాట్ ప్రాసెస్కి వాళ్ళ ఫార్వర్డ్ థింకింగ్, the way they used astrology as a GPS, the way they used water bodies as a way to control your emotions, వీటన్నిటికీ మనం ఇంకొకసారి నమస్కరించుకుంటూ సనాతన ధర్మంలో ఉండే ఎన్నో రహస్యాలు ఇంత రిచ్నెస్కి మనం ఒకసారి అర్హులం అయినందుకు గర్వపడుతూ ఓం శ్రీ గురుభ్యో నమః.